ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మార్చి 30 నుంచి విశ్వావసునామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ మార్చి 30వ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు. అలాగే ఈ యొక్క గురువు 15వ తారీఖు నుంచి 15 మే 2025 నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి. అలాగే రాహుకేతువులు 18 మే 2025 నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి, అలాగే కుంభరాశిలోకి రాహువు, అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి. దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా ముందుగా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, ఈ యొక్క పునర్వసు 1వ పాదం, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంటే ఈ 9 పాదాలు కలిపి కర్కాటక రాశిలోకి వస్తాయండి. అంటే ఈ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ కింద వస్తారండి. అలాగే ఈ యొక్క కర్కాటకం వాళ్ళకి గురువు 12వ స్థానంలో ఈ యొక్క మే 15వ తారీఖు నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా ధనపరమైనటువంటి ఖర్చులు కొద్దిగా అధికమైనప్పటికీ ఆ చేసే వ్యయం అంతా కూడా సద్వ్యయమే అయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి సందర్శించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దైవీకమైనటువంటి బలము, శక్తి బాగా పెంపొందుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, వాటి విలువ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క గురువు 6ను కూడా చూడడం వల్ల 6 రుణస్థానం కాబట్టి రుణాలు తొందరగా మంజూరు అవుతాయి. అలాగే రావాల్సిన బాకీలు, ధనకారకత్వం కూడా గురువుకి రావడం వల్ల, రుణస్థానాన్ని శుభుడిగా చూడడం వల్ల ధనపరమైన ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమయంలో 100కి 100% వసూలు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మీకు అన్ని పరాలుగా అనుకూలత బాగా అధికంగా లభిస్తుంది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది. అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రయత్నిస్తే 100కి 100% లీగల్ పరమైన విషయాల్లో మంచి అనుకూల తీర్పులు లభించే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురువు 15కు ముందు ఆ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల లాభాభివృద్ధి అంటే స్లోగా లాభాభివృద్ధి అయినప్పటికీ లాభాభివృద్ధి, విద్యాపరంగా కూడా విద్యార్థులు మార్కులు అధికంగా తెచ్చుకోవడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మాడతీరు బాగా మెరుగుపడడం, సభలలో అనర్గళంగా ప్రసంగించి 10 మందిని మెప్పించి ఒప్పించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క 7ను కూడా చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మే 15 లోపు వివాహం అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి. కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే వీరికి బెనిఫిట్లు, లాభాలు అధికంగా చేకూరే అవకాశం ఉంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు బయటపడగలుగుతారు. ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆ శని కొద్దిగా ఈ యొక్క మార్చి 30 నుంచి కొద్దిగా మీనరాశిలోకి వస్తూ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అలాగే కొద్దిగా డబ్బు ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు తడబాటు, బాగా ప్రసంగించేటప్పుడు కూడా టంగ్ స్లిప్ అయ్యి దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సోదరి వర్గీయులతో, అలాగే తండ్రి వర్గీయులతో, తండ్రితో కూడా చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే చేద్దాకా వచ్చే కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశ వ్యక్తిగత జాతకంలో కాకపోతే ఈ ప్రభావాలు
బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు మూడుని కూడా అలాగే ఈ యొక్క 6ని కూడా చూస్తూ ఉండడం వల్ల కొద్దిగా శత్రుపీడలు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దృష్టి దోషాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు మార్చి 30కి ముందు ఈ యొక్క వృషభ రాశిలో ఈ శనీశ్వరుడు మార్చి 30కి ముందు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా లీగల్ విషయాల్లో మరియు ఆరోగ్య విషయాల్లో వ్యతిరేక ఫలితాలు కలగజేసే అవకాశం ఉంది. అలాగే ఈ శని యొక్క పాప దృష్టి కూడా వృత్తి స్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరమైన టెన్షన్లు చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది ఈ మార్చి 30 ముందు. అలాగే ఈ శనీశ్వరుడి దృష్టి విద్యాస్థానం మీద ఉండడం వల్ల చిన్న చిన్న విద్యాటంకాలు కూడా విద్యార్థులకి కలిగే అవకాశం ఉంది. తర్వాత నుంచి కొద్దిగా మార్పులు వస్తాయి, మంచి జరిగే అవకాశం ఉంది ఈ పరంగా. అలాగే ఈ యొక్క రాహుకేతువులు రాశి మార్పు వల్ల మే 18వ తారీఖు నుంచి కొద్దిగా సింహంలోకి అలాగే కుంభంలోకి మారుతుండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహువైపై కేతు మిగిలినట్లయితే కనుక కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి మరియు ధనాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడము మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి ఇట్లాంటి పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి ఆకస్మికమైన ఉన్నత స్థాయి పదవులు లభించడం ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక సంఘటనలకి రాహుకేతువుల కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు కేతు అయిపోయి రాహు మిగిలినట్లయితే కనుక అవమానాలు పాలవ్వడం, వేరే వాళ్ళు మీ మీద అధికారం చెలాయించడం, దానివల్ల ఇబ్బందులు, సమస్యలు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు, సమస్యలు తలెత్తడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలుగా లాభించి యోగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహుకేతులు మారకముని పండే కనుక మీనంలో అలాగే ఈ యొక్క కన్యలో ఉంటారు కాబట్టి కొద్దిగా మాట తీరు కొద్దిగా ఇబ్బంది పడడం, డబ్బులు దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోవడం మరియు వేరే వాళ్ళ ద్వారా సమస్యలు, అలాగే ఆకస్మికంగా అదృష్టం కలిసి రాక కొన్ని చికాకులు, ఇబ్బందులు తలెత్తడం, చేద్దాకు వచ్చి కొన్ని అవకాశాలు చేజారడం ఇలాంటి పరిణామాలు స్వల్పంగా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు దైవికమైన బలం, శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక విశేషముగా విష్ణు సహస్రనామ పారాయణ, వెంకటేశ్వర స్వామికి అర్చన ఇట్లాంటి వాటిల్లో పాల్గొనడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ యొక్క బ్లూ కలర్ వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే మీరు నల్ల నువ్వులు, బెల్లం కలిపి ఆవుకి శనివారాలు తినిపిస్తూ ఉంటే కనుక దోష ప్రభావాల నుంచి చాలా వరకు బయటపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారు. అలాగే మీకు అన్ని పరాలుగా కూడా అనుకూల ఫలితాలు, శుభాలు కూడా పరిపూర్ణంగా చేకూరుతాయి. తొందరగా కూడా ఉన్నత స్థాయికి రాగలుగుతారు. శుభం.